యో వాట్సాప్ గైస్ ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ బ్యాక్ టు ఒకసారి కొత్త వీడియో. నేనొచ్చేసి ఏం కంటెంట్ చేద్దాం అని చెప్పి యూట్యూబ్‌లో చూస్తా ఉన్నా హార్డ్ కోర్ సీరీస్ అని చెప్పి టైప్ చేసి ఇంక ఎక్కడ చూసినా సరే పర్ఫెక్ట్ స్టార్ట్, పర్ఫెక్ట్ స్టార్ట్, పర్ఫెక్ట్ స్టార్ట్. ఇంక నేనైతే ఒక మంచి హార్డ్ కోర్ పర్ఫెక్ట్ స్టార్ట్ అయితే చేద్దాం డిసైడ్ అయ్యాను. వీళ్ళకైతే వ్యూస్ చూస్తే మిలియన్స్‌లో ఉన్నాయి. సబ్‌స్క్రైబర్స్ కూడా మిలియన్స్‌లోనే ఉన్నారు. సో చూద్దాం ఇది నా ఛానెల్‌కి ఎంత బాగా సపోర్ట్ చేస్తదో. ఇంక ఎలాంటి లేట్ లేకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఓకే గైస్ ఇంకా వరల్డ్ నేమ్ వచ్చేసి హార్డ్ కోర్ సీజన్ 1 అని అయితే పెడతా. ఓకే. సీజన్ 1 ఇంకా వరల్డ్ గేమ్ మోడ్ వచ్చేసి హార్డ్ కోర్. సీడ్ వచ్చేసి ఇంకా ఇదైతే పెడతాను. సో ఫైనల్లీ వరల్డ్ దగ్గరైతే వచ్చేసాను. నాకైతే ఇక్కడ కొంచెం ట్రీస్ అయితే కనబడ్డాయి. ఇంకా కొంచెం ఫ్రంట్‌గా అయితే వెళ్తాను. ప్రతి హార్డ్ కోర్ వాళ్ళనే ఇంక నేనైతే ఇప్పుడు వుడ్‌నే మైన్ చేయాలి. బట్ ఇంకా కొంచెం ఫ్రంట్ అయితే ఏమన్నా ఉందేమో చూద్దాం. విలేజ్ లాంటిదేమన్నా. ఓకే. బ్లాక్ స్మిత్ కూడా ఉంది. ఫస్ట్ అయితే కొంచెం వుడ్ అయితే కలెక్ట్ చేసుకోవాలి కాబట్టి కొంచెం వుడ్ అయితే కలెక్ట్ చేసుకుంటా. ఓకే. ఇంక ఫైనల్లీ 9 లాగ్స్ అయితే కలెక్ట్ చేసుకున్నాను. ఇంకా ఈ లాగ్స్ అయితే కొంచెం టూల్స్ అయితే చేసుకోవడానికైతే ముందు కొంచెం ఫ్రంట్‌కైతే ఎళ్లి చూద్దాం. ఇంకా బ్లాక్ స్మిత్‌లు ఏమైనా ఉన్నాయేమో. ఒక మంచి పర్ఫెక్ట్ స్టార్ట్ అంటే నేనైతే ఫస్ట్ నా గేర్‌ని అయితే మాక్స్ అవుట్ అయితే చేయాలి. ఓకే. పర్లేదు మనకైతే కొంచెం ఐరన్ ఆర్మర్ అయితే వచ్చింది. ఒక స్పేర్ అయితే వచ్చింది. ఇంకా ఇప్పుడు ఫస్ట్ అయితే కొన్ని స్టోన్ టూల్స్ అయితే చేసుకుంటాను. దానికన్నా ముందు ఒక వుడెన్ పికాక్స్ అయితే చేసుకోవాలి కదా! ఓకే. ఇంక ఈ మాత్రం స్టోన్ అయితే సరిపోతది కాబట్టి ఇంకా ఒక స్టోన్ పికాక్స్ అయితే చేసుకుందాం. ఇంక దీంతో పాటు ఒక స్టోన్ యాక్స్ కూడా. ఇంక ఇక్కడైతే కోల్ కూడా ఉంది కదా! ఇంక దీన్ని కూడా కలెక్ట్ చేసుకుంటాను. ఎందుకంటే ఇప్పుడు మనకి ఫ్యూయల్‌కి అయితే బాగా యూజ్ అవుతది. ఓకే. ఇంక ఇప్పుడైతే ఇక్కడ మనకి చాలా వరకు హేబల్ అయితే ఉంది కదా! ఒక హో అయితే చేసుకుంటాను మైన్ చేయడానికి. ఓకే. అరౌండ్ ఒక 24 అయితే వచ్చింది హేబెల్స్. పొటాటోస్ కూడా ఒకటి చేసుకుంటాను. ఇప్పుడు మనకు ఫస్ట్ పర్ఫెక్ట్ స్టార్ట్ కాబట్టి మనకు ఒక మంచి బేస్ కూడా కావాలి. దాంతో పాటు ఒక మంచి ఎన్చాంటెడ్ గియర్ కూడా. ఇప్పుడైతే ఇంకా మనం కొన్ని విలేజెస్‌ని అయితే ట్రాప్ చేస్తాను నేను. వీళ్ళనైతే నేను తర్వాత అయితే ట్రాప్ చేస్తాను. ఫస్ట్ అయితే ఒక మంచి కేవ్ దగ్గరికి అయితే వెళ్తాను. మనకు కనీసం ఐరన్ ఆర్మర్ అయినా ఉండాలి కదా మన దగ్గర. ఒక వాటర్ బకెట్ అయితే చేసుకుంటా. అండ్ ఒక షీల్డ్. నెక్స్ట్ వచ్చేసి నా దగ్గర ఉన్న హేబుల్స్ అయితే కొంచెం ఫుడ్ కింద కూడా చేసుకుంటా. ఓకే. పర్లేదు. ఇంకెలాగో నైట్ అయిపోయింది కాబట్టి ఇంకిక్కడే ఫస్ట్ స్లీప్ అయితే వేసేస్తాను.
ఉన్నో వీళ్ళు ట్రాప్ చేద్దాం అనుకుంటే చాలా బయటకి అయితే వెళ్ళిపోతున్నారు. ఇంకా ఇప్పుడైతే ఒక మంచి కేవ్ దగ్గరికి అయితే వెళ్దాం. నువ్వు నేనైతే చాలా కేర్ఫుల్ గా అయితే ఉండాలి. అక్కడ నాకు కనబడ్డ ప్రతి మినరల్ అయితే తీసుకుంటాను, మనకు చాలా బాగా యూజ్ అవుతుంది కాబట్టి. ఓకే, కింద అయితే ఐరన్ అయితే ఉంది. ఓకే, ఫైనల్ బయటకు అయితే వచ్చేసాం. ఓకే, ఇక్కడ రియూన్ పోర్టల్ కూడా ఉందా? చూసుకోలేదు. ఓకే, కొంచెం గోల్డెన్ ఆర్మర్ అయితే ఉంది. ఓకే, దీనికేంటి ఎన్చాన్మెంట్ ప్రొటెక్షన్ 4 అంట, బట్ ఎనీవేస్ పర్లేదు. ఓకే, ఇంకా చెస్ట్ దగ్గర ఇంకేం లేవు కదా. 2 ఆబ్సిడియన్ అయితే ఉంది. నాకు తెలిసి ఇక్కడ పోర్టల్ అయితే బిల్డ్ చేయొచ్చు. 1 అండ్ నో, ఇవన్నీ అయితే పైన అయితే పెట్టాలి, బట్ ఇక్కడైతే ప్లేస్ చేసా. ఎనీవేస్, నేనైతే అన్ఎక్స్పెక్టెడ్ విండో అయితే పడ్డాను. ఏదైనా పెద్ద కేవ్ అయితే ఏం కాదనుకుంటున్నా స్టిల్. నో, ఇప్పుడు మనకి ఫస్ట్ అయితే నాకు ఒక ట్రేడింగ్ హాల్ అయితే కట్టాలి. ఐ మీన్ ట్రేడింగ్ హాల్ అంటే ఒక టైప్ ఆఫ్ ఒక బిల్డ్ అయితే చేద్దాం విలేజర్స్ కి. ఇంకా అందులో అయితే వాళ్ళ ఒక పోర్షన్ అయితే బ్రీడింగ్, ఇంకో పోర్షన్ లో ట్రేడింగ్, ఇంకొక పోర్షన్ లో అయితే ఇంకొక ట్రేడింగ్ అయితే పెడదాం. ఓకే, నేనైతే నాకు తెలిసి ఇక్కడ బాగుంటుంది అయితే అనుకుంటున్నాను. ఓకే, ఇంకా ట్రీస్ అయితే కట్ చేద్దాం. ఓకే, ఫైనలీ నా యాక్స్ అయితే బ్రేక్ అయిపోయింది. అండ్ స్టిల్ ఒక 3 ట్రీస్ నేను అయితే బ్రేక్ చేశాను. ఓకే, ఇక్కడే కదా అయితే మనం బిల్ చేయలేదు అనుకుంటుంది. ప్రస్తుతానికి నేనైతే ఇక్కడైతే పెట్టుకుంటాను నాకు కావాల్సినవన్నీ. ఓకే, ఇప్పుడైతే ఫస్ట్ ఒక క్రాఫ్టింగ్ టేబుల్ అయితే తీసుకుంటాను. దీంట్లో అయితే ఆల్రెడీ నా దగ్గర ప్లాంక్స్ అయితే ఉన్నాయి కదా. ఇక్కడైతే చెస్ట్ అయితే పెట్టేసుకుని ఇంకా నా ఇన్వెంటరీ లైన్తో మొత్తం ఇందులో పెట్టేస్తాను. ఫైనాన్స్ కూడా చేసుకుంటే మంచిది. ఐ మీన్ ఫైనాన్స్. ఓకే, నా దగ్గర కోల్ అయితే ఉంది కదా. ఈ కోల్ అయితే తీసుకొచ్చి ఇందులో అయితే పెడదా. ఇదైతే స్లైడింగ్ అయితే పెట్టేసి, నా దగ్గర బెడ్ అయితే లేదు. ఓకే, అక్కడి నుంచి నేనైతే బెడ్ కూడా తీసుకెళ్ళిపోతాను.
యాహ్! ఓకే. నేనైతే ఇంకా నా దగ్గర స్టోన్ అయితే ఉంది గదా! యాహ్! ఈ స్టోన్‌తో ఇంకా స్టిక్స్ కూడా నా దగ్గర ఉన్నాయి. యాహ్! ఒక 5 అయితే చేసుకుంటా. ఇంకా నేను ఎక్కడైతే బిల్డ్ చేయాలని అయితే అనుకుంటున్నాను కాబట్టి ఫస్ట్ ఒక అవుట్‌లైన్ అయితే చూసుకుందాం. యాహ్! నాకు ఇంకొక షవల్ కూడా కావాలి. ఓకే. నేను షాడర్స్ అయితే ఆపేసాను. ఇంకా షాడర్స్ అయితే ఉండడం వల్ల ఇంకా కొంచెం బాగా బ్రైట్‌గా అయితే ఉంది. అయినా షాడర్స్ లేకుండా ఇంకా పర్లేదు బానే ఉంది. యాహ్! ఇంకెక్కడైతే బిల్డింగ్ అయితే స్టార్ట్ చేస్తానో
ఫైనల్లీ టైమ్ ల్యాప్స్ అయితే అందరూ చూసుంటారు అనుకుంటున్నాను. ఇంకా బిల్డ్ అయితే కంప్లీట్ అయిపోయింది. చూసారు కదా, జాపనీస్ స్టైల్ అయితే కట్టాను. రిసోర్సెస్ లేకుండా అయితే బిల్స్ అయితే అస్సలు బిల్ చేయకండి. లిటరల్లీ చెప్తున్నాను. సగం టైం అయితే నాకు ఇంకా రిసోర్సెస్ కలెక్ట్ చేయడానికి సరిపోయింది. బిల్ అయితే ఎలా వచ్చింది, సో చెప్పండి మీకు అయితే ఎలా అనిపించిందో. ఓకే, ఇంకా ఇంటీరియర్ కి అయితే బెడ్స్ ఇంకా ఇక్కడ వరకు ఫిల్ చేద్దాం అయితే అనుకుంటున్నాను. ఇంకా దీని కింద ఫ్లోర్ దగ్గరికి అయితే ట్రేడింగ్. నాకు లీడ్ అయితే కావాలి ఇప్పుడు. ఒకసారి ఆగండి, సౌండ్ తగ్గించుకుంటాయా. నాకు లీడ్ అయితే కావాలి విలేజెస్ అయితే ఇక్కడ తీసుకురావడానికి. ఫస్ట్ మనకి లీడ్ కావాలంటే స్ట్రింగ్స్ కావాలి. బట్ ఇక్కడ స్పైడర్స్ ఎక్కడ స్పాన్ అవ్వలేదు. అండ్ ఏంటంటే ఒక వండరింగ్ ట్రేడర్ కూడా లేడు. ఓకే, మళ్ళీ ఐరన్ గోళం అయితే స్పాన్ అయ్యాడు అక్కడ. సో ఇంక నేనైతే ఒక కొన్ని స్ట్రింగ్స్ అయితే కలెక్ట్ చేసుకున్నాక మిమ్మల్ని కలుస్తాను. సో ఫైనల్లీ స్ట్రింగ్స్ అయితే కలెక్ట్ చేసుకున్నాను, ఒక 18 అయితే. నాకు తెలిసి దీంతో లీడ్ అయితే చేసుకోవచ్చు అనుకుంటా కదా మనం. ఒకసారి చూస్తాను దాని రెసిపీ ఏంటో. యా ఓకే, ఎన్ని వస్తాయో మొత్తం అన్నీ చేసేద్దాం. 6 అయితే వచ్చినాయి. ఇప్పుడైతే బోట్ అయితే కావాలి కదా. యా ఇప్పుడైతే నాకు దగ్గర యా ఇంకా వీటిని అయితే ప్లాంక్స్ అయితే చేసుకుని ఇంకా 5 బోట్స్ ఇంకా అందరిని కలిపి ఒకేసారి తెచ్చడానికి అయితే మనకు బాగుంటది. ఓకే, ఊళ్ళు కూడా కలెక్ట్ చేసుకుందాం. ఓకే, ఫస్ట్ బోట్ అయితే ఇక్కడైతే ప్లేస్ చేస్తాను. ఓకే, ఆ పక్క అటు అటు అటు. ఉమ్, యా ఓకే. నో నో నో. యా ఓకే. పాడు జీవితము యౌవనం మూడు నాళ్ళ ముచ్చటలేరా నా అయితే బతు వచ్చేసారు. వెళ్ళి ఇంకొక ఇద్దరిని అయితే తెచ్చుకుని వద్దాం. ఆల్రెడీ ఇక్కడ షీప్ అయితే ఉంది కదా, దీన్ని అయితే షేర్ అయితే చేస్తాను. మనకు ఆల్రెడీ ఊలు అయితే తక్కువ ఉంది. ఓకే, ఒక్కడ ఉన్నాడు ఇక్కడ. నాకు తెలిసి నైట్ అయిపోతున్నట్టు ఉంది. ఇంకా వీడిని ఒక్కడనే తీసుకెళ్ళిపోయి ఇంకా బ్రీడింగ్ అయితే స్టార్ట్ చేద్దాం. యా ఇంకా వీడిని ఒక్కడిని అయితే లోపల పెట్టేసి నేను ఫెన్స్ గేట్స్ అయితే వేసేస్తాను. యా ఓకే, ఇంకా ఫెన్స్ గేట్స్ అయ్యి నో. ఇక నైట్ అయితే అయిపోయింది. ఓకే, ఇంక ఇక్కడ అయితే ఫెన్స్ అయితే యా ఇంకా వీళ్ళని బోట్స్ నుంచి అయితే తీస్తా.
ఓకే. వీళ్ళనైతే తీసాను. బట్ వీడైతే ఎక్కడికెళ్ళిపోయాడు? ఇంకిక్కడ ఇంకొక షీప్ కూడా ఉంది. ఇంకా నాకు తెలిసి ఇందాకడ మనం చూసిన షీపే అనుకుంటా. ఇప్పుడైతే నేను కేవ్ దగ్గరికెళ్ళి ఐరన్ అయితే తెచ్చుకుంటా. ఎందుకంటే మనకు ఐరన్ అయితే అవసరం. ఒక 3 బ్లాక్స్ ఆఫ్ ఐరన్, ఇంకా దాంతో పాటు ఒక 5 అనుకుంటా నగెట్స్. సారీ, ఇంగెట్స్. ఇప్పుడు ఫస్ట్ వాళ్ళు బ్రీడ్ చేయాలంటే వాళ్ళకి మనం ఇవ్వాలి కదా బ్రెడ్. ఓకే. ఇంకా నా దగ్గర హేబుల్స్ అయితే ఉండాలి. సో చూస్తా. ఇంకా ఇంకొక బెడ్ అయితే చేయొచ్చు మనం. ఇంకెలాగో నా దగ్గర హేబుల్స్ అయితే లేవు కాబట్టి ఇంకా విలేజ్ దగ్గర ఇంకేమైనా చూసి వస్తా. ఇంకా దాంతో పాటు ఈ బ్రెడ్ కూడా ఇచ్చేస్తాను. ఓకే. ఇంకా ఇప్పుడు నేను కేవ్‌కి అయితే వెళ్ళక ముందు ఇంక ఇక్కడైతే ఏమన్నా ఉందేమో చూద్దాం. హేబుల్స్ మిగిలి మాక్సిమం అన్నీ చేస్తాను. ఇంకెక్కడ ఉంది? ఓకే గైస్, ఇంకా మనం కేవ్‌కి వెళ్ళాల్సిన పని అయితే లేదు. ఇంకా మనకి హ్యాండిల్ అయితే తర్వాత తెచ్చుకుందాం. దానికన్నా ముందు అయితే నేను ఒక స్టోన్ పికాక్స్ అయితే చేసుకుంటా. ఇంక ఈ బోట్స్ అయితే ఇందులో పెట్టేస్తాను. మీరు టైం ల్యాబ్స్ కనుక చూసుంటే ఇంకా ఈ ఆమ్నియస్ బోర్డులో అయితే నాకు వాడి దగ్గర నుంచి వచ్చింది. ఒకడు ఉన్నాడు కదా, అంటే వాళ్ళందరికీ మెయిన్ హెడ్ ఉంటాడు బ్యానర్ పట్టుకుని వాడి దగ్గర. ఇప్పుడు నాకు ఈ టూల్స్ మీ దగ్గర నుంచి మీరైతే చూసుకోవచ్చు. ఇంకా మనం వీడని టూల్స్ ఇస్తాడు. ఇంకా వెపన్స్ మిత్ అయితే ఇక్కడెక్కడ ఉంటాడు. వీడే. ఇప్పుడైతే మనకి ఎమరల్స్ కావాలి కాబట్టి నాకు ఒక 2 ఫ్లింట్ అయితే కావాలి ఫస్ట్. ఓకే. ఇంకా సక్సెస్ఫుల్లీ ఫ్లెక్సింగ్ టేబుల్ వచ్చింది. అండ్ ఈ వుడ్తో అయితే ఇంకా వీటన్నిటిని ప్లాంక్స్ మీద అయితే చేస్తా. ఇంకా ఈ ఫ్లెక్సింగ్ టేబుల్ జాబ్ వచ్చేసి ఇంకా ఎవడో ఒకటి తీసుకోవాలి. నో, లోపల ఐరన్ గోళం కూడా స్పాన్ అయిపోయాడు. ఒక యాక్స్ కూడా చేసుకుంటా. నేను ఇక్కడ కాబుల్ స్టోన్ ఎక్కడ లేదా? ఇక్కడ ఉంది కదా. ఓకే, ఫ్లెక్సింగ్ టేబుల్ ఇక్కడ పెడతా. అండ్ దీన్ని అయితే మైండ్ చేస్తాను. ఓకే. ఓకే, నా దగ్గర ఉన్న స్టిక్స్ అయిపోయినాయి. బట్ 14 ఎమరాల్డ్స్ అయితే వచ్చాయి. వాడి దగ్గర ఉన్న ప్రైస్ అయితే చాలా ఎక్కువ ఉంది. సో ఇంకా నా దగ్గర స్టిక్స్ అయితే ఉన్నాయి కదా. అంతేకాకుండా వుడ్ కూడా ఉంది. కొన్న వుడ్ కదా.
నెక్స్ట్ ఇప్పుడు మనకు కావాల్సింది వీడు వెపన్ స్మిత్ కదా, టూల్ స్మిత్ దగ్గరికి అయితే వెళ్దాం. యాక్సెస్ అయితే తీసుకుంటా. ఓకే, ఇంకా ఈ యాక్సెస్తో అయితే వెళ్ళి ఇప్పుడైతే మైన్ చేస్తాను. ఇంకా ఆలోపు ట్రేడ్ అయితే రిఫ్రెష్ అవుతుంది కదా. ఓకే, వుడ్ అయితే పర్లేదు, బాగానే వచ్చింది. ఓకే, ఇంక ఇప్పుడు వీటితో అయితే స్టిక్స్ అయితే చేద్దాం. ఇన్వెంటరీలో అయితే స్పేస్ లేదు కాబట్టి ఇంకా వీటిని అయితే పెడేస్తా. ఓకే, ఫ్లెచర్ రెడీ. ఓకే, రేట్లు అయితే బాగా పెంచేశాడు. ఇప్పుడు టూల్ స్మిత్ ఇంకా మనం అప్గ్రేడ్ చేయలేదు. ఓకే, మనకి 18 అయితే వచ్చాయి ఎమరాల్డ్స్. గైస్, నాకు ఇప్పుడు ఆర్మర్ ఎలా తెచ్చుకోవాలో అయితే అర్థమైంది. మనకైతే ఒక బ్లాస్ట్ ఫైనాన్స్ అయితే కావాలి. మన దగ్గర కాబుల్ స్టోన్ ఉందా? నో, ఇప్పుడు మనకి ఇంకా 3 కాబుల్ స్టోన్ అయితే తెచ్చుకుంటాను. ఇంకెలా ఇక్కడ ఐరన్ గోళం ఉన్నాడు కదా, ఏడి ఉన్ను. ఫ్లెచర్ వచ్చేసి ట్రేడ్స్. ఓకే, ఇంకా నా దగ్గర స్టిక్స్ అయితే ఉండే ఉంటాయి. ఐ థింక్స్ లేవు అనుకుంటా. నాకు ఇంకా స్టిక్స్ అయితే లేవు. ఓకే, అండ్ ఇంకొకటి. అండ్ ఇప్పుడు బ్లాస్ట్ ఫర్నెన్స్. ఇంక ఇప్పుడైతే మనకి ఒక ఆర్మరర్ అయితే వస్తాడు. ఎవరి దగ్గర ఉన్న జాబ్ లేకుండా ఉంది కదా. ఓకే, ఆర్మరర్. ఇప్పుడు మనకి ఒక ఫస్ట్ ఐరన్ లెగ్గిన్స్ ఉన్నాయి కదా, ఒక ఐరన్ హెల్మెట్ అయితే తీసుకుందాం. ఇంక వీడిని అలా అప్గ్రేడ్ చేసుకుంటా వెళ్తే మనకు వచ్చేసి ఇంక డైమండ్ టూల్స్ వరకు వెళ్తాడు. ఇంకా ట్రీస్ అయితే వచ్చేసి నేను బ్రేక్ అయితే చేస్తాను. ఇంకా మనకి చాలా వుడ్ కావాలి. ఇంకా డార్క్ ఓక్ ఉంది కదా, ఇంకా డార్క్ ఓక్ కూడా మైన్ చేస్తా.
ఓకే. ఫైనల్లీ ఇంకా ఈ ట్రీ కూడా అయిపోయింది. ఓకే. ఇంకప్పుడు 9 మీటర్ల యాక్స్ అయితే చెస్ట్‌లో అయితే పెట్టుకొని ఇంకప్పుడు చూద్దాం. ఎన్ని ఎమరాల్డ్స్ అయితే వస్తాయో. 6 అయితే మళ్ళీ ట్రేడ్ అయితే చేద్దాం. ఇంకా ఇదే సైకిల్ ఇంకా అలా రిపీట్ చేస్తూ అయితే ఉండాలి. వీడే కదా ఫ్లెచర్. ఓకే. మనకి 22 అయితే వచ్చాయి కదా! వీడు టూల్ స్మిత్. ఇంకా యాక్సెస్ అయితే తీసుకుంటా. స్టిల్ ఇంకా వీడు బార్ వచ్చేసి మెల్లగానే వెళ్తుంది. అండ్ ఆర్మర్ కదా! F4 అయితే ఉన్నాయి కాబట్టి ఇంకా హెల్మెట్స్ అయితే తీసుకుంటా. ఓకే. ఇంకా వీడు మళ్ళీ అప్‌గ్రేడ్ అవ్వాలి. అండ్ బయట ట్రైన్ అయితే పడుతుంది కాబట్టి ఇక్కడక్కడ జాంబీస్ అయితే ఉన్నారు అనుకుంటున్నాను. నాకైతే నాయిస్ అయితే వస్తుంది వాళ్ళది. నైట్ అయిపోయింది కాబట్టి ఇంకా ఓకే. కిందే ఉన్నాడట. నో పక్కనే ఉన్నాడు. ఇంకెక్కడైతే మాన్స్టర్స్ అయితే ఉన్నారంట. ఇంకా కొంచెం ఫ్రంట్‌కి అయితే వెళ్ళి స్లీప్ అయితే వేస్తా. నో. ఓకే. ఇంకా ఫ్లెచర్ అయితే ఉన్నాడు. నో 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 పెంచేసాడా? ఓకే. వెపన్ స్మిత్ అయితే స్వాడ్ ఉంది కదా! స్వాడ్ తీసుకున్నాం. బట్ నా దగ్గర ఎమరాల్డ్స్ లేవు. ఇంకా ఫ్లెచర్ అన్లాక్ చేసేంత వరకు అయితే ఆగాలి. ఇంక ఈ గ్యాప్‌లో ఇంకొక ఫ్లెచర్ ఇంకొక ఫ్లెచింగ్ టేబుల్ చేసుకోవడం కోసం అయితే చూద్దాం. ఇంకొక గ్రావెల్ అయితే ఎక్కడన్నా ఉందేమో. ఇక్కడ ఉండదు. ఇంకొక కేవ్ కదా అది. నా వెనకాల క్రేపర్ ఉందా? వస్తుందా? వస్తుందా? ఇక్కడైతే కొంచెం బల్క్‌గా ఉంది. నో 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 నో. నో. వెనకాల జాంబీ ఉన్నాడు. ఓకే. 7 అయితే వచ్చింది కదా! ఓకే. దేర్ యూ గో. ఇంకా ఫైనల్ వచ్చేసా కాబట్టి ఫుడ్ అయితే లేదా ఒక్క 4 కాదు. ఇంకొక 16 అలా ఉంటే బాగుండు. బట్ యాక్స్ ఉందా? నో. ఒక యాక్స్ ఉంది. నాకే కనబడలేదు. ట్రీస్ కూడా గ్రో అయినాయి అక్కడ. ఓకే. ఇంక ఇప్పుడు దీంతో అయితే ఒక 4 అయితే వచ్చా.
ఇంకెక్కడైతే ఒక ప్లేస్ చేస్తాను. ఇక్కడ ఇక్కడ అండ్ ఇక్కడ. వీడైతే పర్లేదు తక్కువగా వేస్తున్నాడు. స్టిక్స్ అయితే అయిపోయినాయి నా దగ్గర. ఇంక మళ్ళీ వెళ్ళి ఇంకా ట్రీస్ అయితే కట్ చేద్దాం. నాకు తెలిసి మీకు ఇదంతా బోరింగ్ అయితే ఉంటది కాబట్టి ఇంకా ఇక్కడ నుంచి అయితే టైం లాప్స్ అయితే ఎంజాయ్ చేయండి. యా 26 ఎమరాల్డ్స్ అయితే వచ్చాయి కదా. 7 ఆర్మర్, యా ఒక డైమండ్ లెగ్గిన్ అండ్ ఒక మన దగ్గర ఎమరాల్డ్స్ అయితే లేవు. ఓకే, ఇంకా అలాంటి లేట్ చేయకుండా ఓకే ఇంకా మనం ఫైనల్లీ ఒక డైమండ్ ఆర్మర్ పీస్ అయితే సంపాదించాం. ఓకే, ఇంక ఇక్కడ కూడా ప్లాన్ చేస్తా. అండ్ ఇక్కడొకటి, ఇక్కడొకటి అండ్ ఇక్కడొకటి. స్టిల్ ఇంకా ఒక్కటి కూడా గ్రో అవ్వలేదు. ఇంకా చెర్రీ బ్లోజమ్ ట్రీస్ అయితే మైన్ చేస్తా. ఓకే, ఇంకా వీటి నుంచి వచ్చే స్టిక్స్ తో అయితే మనకు సరిపోతుంది నాకు తెలిసి. మన డైమండ్ ఆర్మర్ అయితే ఇంకో పీస్ తెచ్చుకోవడానికి. ఓకే, ఇంకా ఫైనలీ ఓకే ఇంకా అయితే వెళ్ళి డైమండ్ బూట్స్ అయితే తెచ్చుకుందాం. ఏడి ఆర్మర్, యా ఓకే. ఫస్ట్ అయితే ఫ్లచ్చర్ దగ్గరికి అయితే వెళ్ళాలి కదా. ఓకే, మనకి 15 అయితే వచ్చాయి. ఆర్మర్ అయితే వెళ్దాం. ఇంకా 3 అయితే కావాలి మనకి. వీడాడు వెపన్ స్మిత్. ఓకే, ఫైనల్లీ చాలా సేపటి తర్వాత మనకి స్ప్రూస్ ట్రీ అయితే గ్రో అయింది. అండ్ డైమండ్ బూట్స్. అంతేకాకుండా ఇంకొకటి తక్కువకి ఏమైనా వస్తుందేమో చూద్దాం. ఇలా చెస్ట్ పెట్టాక వస్తుంది కదా. ఓకే, ఇంకా అప్గ్రేడ్ అవుతాడు. ఓకే, నో ఇంకా తిన ఎక్స్పెక్ట్ కాబట్టి ఇంకొకరిని అయితే చేయాలి మనం. అండ్ ఇప్పుడు మనకి నెక్స్ట్ ఇంకా స్టిక్స్ అయితే ఉన్నాయి కదా. ఓకే, ఇంకా 7 ఒక టోటల్ ఆఫ్ 23 ఎమరాల్డ్స్ అయితే వచ్చాయి. ఇప్పుడు టూల్ స్మిత్ ఏడి? నో, టూల్ స్మిత్ ఏడి బ్రో? ఇంకా కనబట్లేదు. వీడేనా టూల్ స్మిత్? యా స్టిల్ ఇంకొక షవల్, ఇంకొకటి అండ్ ఇంకొకటి. యా ఇంకొంచెం ఉందా, బట్ నా దగ్గర అయితే ఎమరాల్డ్స్ అయితే లేవు.
సో ఇంకా వీటిని కూడా ఇందులో పెడదా. ఓకే, సో చూసారు కదా, ఇది నా మైన్క్రాఫ్ట్ హార్డ్ కోర్ పర్ఫెక్ట్ స్టార్ట్. నేనైతే ట్రేడింగ్ హాల్ అయితే ఒకటే కట్టాను ఇందులో. బట్ చూసారు కదా, నేను ఒకసారి కూడా కేవ్ వెళ్ళకుండానే నాకు డైమండ్ టూల్స్ అయితే అన్నీ వచ్చాయి. ఒకసారి ఆగని చూపిస్తాను. ఇక చూసారు కదా, టూల్స్ అన్నీ వస్తాయి. అండ్ ప్లస్ ఏ పికాక్స్ వచ్చింది, అందుకుండా ఆర్మర్ కూడా వస్తుంది. ఇంకా నాకు రాలేదు ఏమైనా ఉందంటే ఒక స్వాడ్ వెపన్స్ విత్ దగ్గర నుంచి అంతే. ఇంకా నేనైతే ఇక్కడ చాలా అంటే ప్లాంటింగ్ కూడా చేశాను. ఇక చూసారు కదా, ఈ స్ప్రూస్ అయితే చాలా లేట్ గా అయితే పెరుగుతుంది, మీరు టైం ల్యాబ్స్ లో చూస్తారు. బట్ ఐరన్ గోలమ్స్ అయితే మామూలుగా స్పాన్ అవ్వట్లేదు ఇక్కడ. ఇప్పుడుగా చాలా మంది కూడా కిల్ చేశాను. సో ఇంకా అది చెప్పండి మీకు, ఇంకా ఈ మైండ్ క్రాఫ్ట్ పర్ఫెక్ట్ స్టార్ట్ ఎలా అనిపించిందో. ఇంకంతే, ఐల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వన్.